ఏమండో ఈ వర్షం ఏంటండి? వర్షక 4 రోజుల నుంచి కురుతానే ఉంది. మా తాతయ్య ఒంట్లో పోలేదు కదా, చూద్దామని వెళ్తే అక్కడ ఇరుక్కుపోయాను. ఇంకా 4 రోజుల నుంచి తగ్గుతుంది అని చూస్తుంటే అసలు తగ్గట్లేదు వర్షం. వర్షం ఏముందిలే అని చెప్పేసి మనం తడుచుకుంటూ వెళ్ళిపోయామంటే 1 రోజులు పీక్కి తినదు కోల్డ్ నన్ను. ఇంకా తగ్గేలా లేదని రెయిన్ కోట్ సంపాదించి జాయిగా ఇంటికి బయలుదేరాను. ఇంకా జాయిగా ఇంటికి వెళ్ళేటప్పుడు మా బామ్మతి గారిని తోడు తీసుకెళ్ళాను ఇంటికి, ఎప్పుడు రాలేదని. ఓనగట్ల రోడ్డు దగ్గరకు వచ్చేసరికి చెరువు నిండిపోయినట్టుంది. వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఫోర్స్ గా. అన్ని పొలాల్లోకి వెళ్ళిపోతుంది వాటర్ అంతాను. ఈ వాటర్ అంతా పొలాల్లోకి వెళ్తే పొలాల్లో ఉన్న పంట అంతా పాడైపోద్ది. కానీ ఏంటంటే ఇంతకు ముందు ఆల్రెడీ పంట కోసేసారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బండి తోలుతుంటే సైడ్ కి లాగేస్తుందండి, చాలా ఫోర్స్ వస్తుంది వాటర్. ఇదే ఫోర్స్ లో వాటర్ తో పాటు చేపలు కూడా వస్తే భలే ఉంటది అనిపించింది నాకు. కానీ మన బ్యాడ్ లక్, ఎందుకంటే కంచె వేసేసారు అక్కడ. వర్షం వస్తే చాలండి మా ఊరు నుంచి వెళ్ళే రోడ్డు మొత్తం గుంటలతో వాటర్ నిండిపోతుంది మొత్తం. అది రోడ్డు అర్థం కాదు, గుంతలో అర్థం కాదు. వీడి దెబ్బకు బండ్లు అయితే తుక్కు అయిపోతున్నాయి. ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు కానీ రోడ్లు ఎప్పటికైతే వేస్తారు. మరి ప్రభుత్వం మారింది కదా, మా మీద దయించి వేస్తే మంచిది. ఉంటానండి అయితే, మరి వెళ్తాం.